తను ఫిన్లాండ్ మంచు కొండల్లో పెరిగింది. ఒక మంచి అంటే ప్రేమ కోసం దేశ విదేశాలు దాటి వేల కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరు ఎక్కడో ఫిన్లాండ్లో మంచు పర్వతాల మధ్యలో పుట్టి ఇక్కడ తెలుగు ప్రదేశానికి వచ్చి చీర ఈ కట్టు బొట్టు అండ్ ఇల్లు కూడా తెలుగుతనం ఉట్టి పడుతుంది. నేను అక్కడ ఫిన్లాండ్లో పుట్టి పెరిగాను. మా కుటుంబం అంతా ఒక మామూలు ఫిన్లాండ్ వాళ్ళ కుటుంబం. సో మీ వారిని మీరు ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అంటే ఆన్లైన్లో నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక యాహూ చాట్ రూమ్లో కలిశాను. అంటే మీకు అనిపించలేదా ఇండియన్ కదా మరి మన కల్చర్ కాదు కదా ఎందుకులే అనిపించలేదా మీకు? నాకు అలా ఏం అనిపించలేదు. నాకు వేరే కల్చర్స్ వేరే దేశాలు అయితే చాలా ఇంట్రెస్ట్. అంటే మీరేమో చూస్తే ఫిన్లాండ్ అమ్మాయి, ఇక్కడ చూస్తే తెలుగు అబ్బాయి, ఇద్దరికి ఎలా మ్యాచ్ అయిందని పెద్దవాళ్ళు ఏం అనలేదా? మీరు అంగీకరించారు వాళ్ళు అసలు పెద్దవాళ్ళు? అదే కొంచెం మా అమ్మ వాళ్ళకి ఏదో డౌట్లు వచ్చాయి. ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు ముందే మా ఆయన జాతకంలో చూసారట. అంటే మీకు ఎంత టైం పట్టింది తెలుగు నేర్చుకోవడంలో? అంటే రాయడం వేరు కదా, చెప్పడం వేరు. అంటే గ్రామర్ నేను తొందరగానే నేర్చుకున్నాను, ఒక 2-3 నెలల్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా మాట్లాడడం రావాలంటే. రీసెంట్గా ఏ మూవీ చూసారు? రీసెంట్గా అసలు ఏం చూడలేదు. మా ఇంట్లో షూటింగ్ కూడా జరిగింది కానీ నేను ఆ మూవీ కూడా చూడలేదు. మీ ఇంట్లో షూటింగ్ జరిగిందా? ఏ షూటింగ్ జరిగింది? మన శంకర వరప్రసాద్ గారు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ జరిగింది. కొన్ని సీన్స్ ఇక్కడ జరిగింది. కొంతమంది ఒక ఎక్సెల్ షీట్ తయారు చేస్తారు. ఇంట్లో ఈ పనులు ఉన్నాయి, ఇప్పుడు నేను ఇది చేస్తాను, మా ఆయన ఇది చేయాలి, నేను ఇది చేస్తాను, మా ఆయన ఇది చేయాలి. ఎగ్జాక్ట్గా యాజ్ అ ఉమెన్గా మీకు ఏమైనా సవాళ్ళు ఎదురయ్యాయా? అంటే ఇప్పుడు మా చిన్న పాప పుట్టిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, అదే ఇండియాలో ఉన్న విమెన్ ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి అంటారు? అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ సమాజంలో కొన్ని అదే స్ట్రక్చర్స్ ఉన్నాయి. అదే కొంతమంది. నమస్తే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శక్తి, ప్రేరణ. ఈరోజు మనం అలాంటి వ్యక్తితోనే మనం మాట్లాడబోతున్నాము. తను ఫిన్లాండ్ మంచు కొండల్లో పెరిగింది. ఒక మంచి అంటే ప్రేమ కోసం దేశ విదేశాలు దాటి వేల కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చి తెలుగు రాష్ట్రంలో పైగా తను ఇక్కడ జీవనం సాగిస్తుంది, తన ప్రయాణం ఇక్కడ సాగిస్తుంది. అంతేకాదు కొత్త భాష, కొత్త జీవితం, కొత్త దేశం, ఇవన్నీ కొత్తవే. అన్నీ తను నేర్చుకుంది. తెలుగు అంటే తనకు అస్సలు ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో తెలుగులో మాట్లాడబోతున్నంత భాష నేర్చుకుంది. సో తనతో మాట్లాడి తన ప్రయాణం ఎలా జరిగింది, ఈ అందమైన ప్రయాణం గురించి అండ్ ఈ కొత్త జీవితంలో తను ఎలా మొదలు పెట్టింది, ఇవన్నీ విషయాలు ఆమెతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడో యూరోపియన్ కంట్రీలో ఫిన్లాండ్ దేశంలో పుట్టి ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని దేశం కాని దేశంలో, దేశం కాని అంటే అలాంటి భాష, తన భాష కాదు ఇది, అయినా కూడా ఇక్కడికి వచ్చి తను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది, ఇలా ఈ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకునే సమయంలో తను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది, ఇలాంటి విషయాలు ఈరోజు మనము తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఇంకా వేరే దేశాలకు వెళ్తే అమ్మాయిలు మేము ఇంకా ఎలా జీవించలేమేమో అని అనుకుంటారు. సో ఈ కాలంలో అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే రైతా గారు దేశం కాని దేశంలోకి వచ్చి ఇవన్నీ నేర్చుకొని ఇలాంటి సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నారు అండ్ ఈ కాలం అమ్మాయిలకు ఆమె ఇచ్చే సందేశం ఏంటి, ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే రైతా గారు. నమస్తే. ఎలా ఉన్నారు?
బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నామండి. అండ్ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో రైత గారు, ఇప్పుడు మీరు ఎక్కడో ఫిన్లాండ్లో మంచు పర్వతాల మధ్యలో పుట్టి ఇక్కడ తెలుగు ప్రదేశానికి వచ్చి చీర, ఈ కట్టు బొట్టు అండ్ ఇల్లు కూడా తెలుగుతనం ఉట్టి పడుతుంది. అసలు ఏంటి మీ ప్రయాణం గురించి కొంచెం చెప్తారా? అంటే మీరు అన్నట్టుగా నేను అక్కడ ఫిన్లాండ్లో పుట్టి పెరిగాను. మా కుటుంబం అంతా ఒక మామూలు ఫిన్లాండ్ వాళ్ళ కుటుంబం. నాకు తెలుగు గురించి, ఇండియా గురించి అసలు పెరుగుతున్నప్పుడు ఏ ఐడియా లేదు. తెలుగు లాంగ్వేజ్ ఉంది అని కూడా తెలియదు. అది కూడా ఐడియా లేదు అసలు. సో మీ వారిని మీరు ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అంటే ఆన్లైన్లో నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక యాహూ చాట్ రూమ్లో కలిశాను. చాటింగ్ చేసుకున్నారా? చాటింగ్ చేసుకున్నాము. నేను ఎందుకు వెళ్ళానంటే ఇంగ్లీష్ ఇంకా బాగా నేర్చుకోవాలని ఆ చాట్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు అదే వారానికి ఒక 2-3 సార్లు అలా నేను వెళ్ళేదాన్ని ఆ చాట్ రూమ్లోకి. సో అలా చాలా మందితో చాటింగ్ చేశాను. ఆ తర్వాత ఈ ఒక్కరోజు వెళ్తే అక్కడ ఒక చాలా డిఫరెంట్ మనిషి దొరికారు. అదే ఈ మనిషితో ఇలా చాలా మంచిగా అనిపించింది మాట్లాడడం. ఏదో కనెక్షన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఈమెయిల్లో నెమ్మదిగా మాట్లాడుకున్నాము. అప్పుడప్పుడు మళ్ళీ యాహూ చాట్ రూమ్ లో కలుసుకున్నాము. అండ్ ఆ టైంలో జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లాగా తయారైంది. అయితే మీకు అనిపించలేదా ఇండియన్ కదా, మరి మన కల్చర్ కాదు కదా, ఎందుకులే అనిపించలేదా మీకు? నాకు అలా ఏం అనిపించలేదు. నాకు వేరే కల్చర్స్, వేరే దేశాలు అయితే చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో మీ ప్రేమాయణం ఎన్ని సంవత్సరాలు సాగిందంటారు? అంటే ఒక 4 సంవత్సరాలు అలా చాటింగ్ చేస్తూ అదే ఇద్దరం మేము అర్థం చేసుకున్నాం. అదే మేము చాలా విషయాల గురించి చాలా సిమిలర్గా ఆలోచించేవాళ్ళం. మీ వారి పేరేంటండి? ప్రదీప్. ఓకే. మీకు మరి సరే ప్రేమ అంటే ఓకే, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది? అది కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించింది. ఫస్ట్ మా ఆయన ప్రపోజ్ చేశారు. అంటే ఫిన్లాండ్ వాళ్ళు అంత తొందరగా ప్రపోజ్ చెయ్యరు. నాకు అది కూడా చాలా స్పెషల్గా అనిపించింది. సో దాని తర్వాత పెళ్ళి అంటారు. సో పెద్దలు అంటే మీరేమో చూస్తే ఫిన్లాండ్ అమ్మాయి, ఇక్కడ చూస్తే తెలుగు అబ్బాయి, ఇద్దరికి ఎలా మ్యాచ్ అయిందని పెద్దవాళ్ళు ఏం అనలేదా? మీరు అంగీకరించారు వాళ్ళు అసలు పెద్దవాళ్ళు? అదే కొంచెం మా అమ్మ వాళ్ళకి ఏదో డౌట్లు వచ్చాయి ఇలా ఇండియా గురించి. అక్కడ న్యూస్లోను టీవీలోను కొంచెం నెగటివ్గా చెప్తారు ఎక్కువగా. అప్పుడు వాళ్ళకి కొద్దిగా భయం వేసింది. ఓకే. అయితే సో మీరేమనుకున్నారు ఇండియా గురించి వినంగానే? ఎలా ఉంటుంది అనుకున్నారు? అప్పటికి మీరు ఇంకా చూడలేదు కదా ఒక్కసారి కూడా ఇండియా? ఒక్కసారి కూడా చూడలేదు. అసలు ఇండియాలో ఎలా ఉంటుందో నాకు ఏ ఐడియా లేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడు నేను ఆఖరికి ఇండియాని చూస్తానని. ఓకే. అయితే మీరు మీ హస్బెండ్ పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్న ఇమ్మీడియట్లీ ఇండియాకి వచ్చేసారా? పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు యూకేలో ఉన్నాను. యూకేలో ఉన్నారు. సో దాని తర్వాత ఇండియాకి వచ్చారు. అంటే మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే జాతకాలు చూడాలి అవి ఇవి అంటారు కదా. ఫస్ట్ వాళ్ళే ఒప్పుకున్నారు. ఎందుకంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు ముందే మా ఆయన జాతకంలో చూసారట, ఇలా ఈ అబ్బాయి ఒక ఫారెనర్ ని పెళ్లి చేసుకుంటాడని. ముందే తెలుసు అనమాట వాళ్ళకి, ముందే తెలుసు. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సరే పెళ్ళి అయితే అయిపోయింది. దాని తర్వాత మీరు ఇక్కడికి రావడం, ఒక ఫారినర్ అంటే మామూలుగా చూసుకుంటే ఫారిన్లోనే సెటిల్ అవుతారు. అంటే ఉన్నాయి కొంతమంది ఫారినర్స్ వచ్చి ఇండియా వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, కానీ సెటిల్ అయితే అక్కడే అవుతుంటారు. కానీ మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి అసలు ఈ కల్చర్ కానీ ఈ తెలుగుదనం, అసలు మీ చీర కట్టు బొట్టు అన్నీ ఇక్కడ మొత్తం మీరు ఈ సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకున్నారు. సో ఎందుకు అనిపించింది మీకు తెలుగు నేర్చుకోవాలని? ఎందుకు అనిపించింది? అంటే నాకు భాషలు నేర్చుకోవడం కూడా ఎప్పటి నుంచో చాలా ఇష్టం. ఇంకా మా ఆయన మాట్లాడే భాషని నేర్చుకోకుండా ఎలా ఉండాలి, నేను తెలుగు నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను. సో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడానికి లాంగ్వేజ్ ఎంతైనా యూజ్ అవుతుంది కాబట్టి. సో నేర్చుకోవడానికి ఏం ప్రయత్నాలు చేశారు మీరు తెలుగు నేర్చుకోవడానికి? అంటే ఆ రోజుల్లో తెలుగు నేర్చుకోవడానికి అసలు పెద్ద మెటీరియల్స్ ఎక్కడ దొరకలేదు. నేను చాలా వెతికాను.
ఆ తర్వాత మా హెల్సింకిలో యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ నేను ప్రొఫెసర్ని అడిగాను, ఇలా అక్కడ సౌత్ ఏషియన్ స్టడీస్ అని డిపార్ట్మెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆ ప్రొఫెసర్ని అడిగాను, ఇలా నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది, మీ దగ్గర మెటీరియల్ ఏమైనా ఉందా అని. అప్పుడు ఆయన చెప్పారు, సరే మా యూనివర్సిటీలో ఎప్పుడో 50 ఏళ్ల కిందట ఒక్కసారి ఒక తెలుగు కోర్స్ నేర్పించారు. ఆ కోర్స్ నేర్పించిన తర్వాత నాకు ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ ఎక్కడో నా షెల్ఫ్లో ఉండొచ్చు అని చెప్పారు. వెళ్ళి చూస్తే అక్కడే ఉండింది. షెల్ఫ్లో ఉంటే ఒక మంచి గ్రామర్ బుక్ దొరికింది, మంచి ఎక్సర్సైజ్ బుక్ దొరికింది. సో అలా నాకు చాలా లక్కీగా మెటీరియల్స్ దొరకడం వల్ల నేర్చుకోవడం ఈజీ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఏమంటే ఓకే, అది మెటీరియల్ దొరికితే నేర్చుకుంటాం, కానీ దాని మీద బాగా ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే మీకు ఎంత టైం పట్టింది తెలుగు నేర్చుకోవడంలో? అంటే రాయడం వేరు కదా, చెప్పడం వేరు. సో అంటే గ్రామర్ నేను తొందరగానే నేర్చుకున్నాను, ఒక 2-3 నెలల్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా మాట్లాడడం రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. సో మీ ఇంట్లో ఎవరు హెల్ప్ చేశారు? ఇక్కడ చాలా మంది హెల్ప్ చేశారు. మా ఆయన వాళ్ళ బామ్మ గారు ఆ రోజుల్లో ఉండేవారు, మా అత్తగారు, చుట్టాల్లో చాలా మంది. తెలుగు నేర్చుకునేటప్పుడు ఏదన్నా ఫన్నీగా, అంటే మీకు లాంగ్వేజ్ రాదు కదా, ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా ఉంటే షేర్ చేసుకోవచ్చు కదా. అంటే కొన్ని పదాలు నాకు ఫన్నీగా అనిపించేవి, ఎందుకంటే మా ఫినిష్ భాషలో కూడా అవే పదాలు ఉన్నాయి కానీ అర్థాలు వేరే. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క మా ఫినిష్ భాషలో అది పువ్వు. కుక్క అంటే పువ్వు. ఫిన్లాండ్ లో అది ఒక అమ్మాయి పేరు కూడా ఉంది, కుక్క అనే అమ్మాయి పేరు కూడా ఉందంట. ఇంకా అక్క అంటే ముసలి ఆవిడ ఫినిష్ భాషలో. ఓకే, సో అలా కనెక్ట్ అయిపోయారు మీరు. ఏదో అంటే ఆ లాంగ్వేజ్ కి ఈ లాంగ్వేజ్ కి ఏదో సిమిలారిటీస్ ఉన్నాయి. ఇంకా ఇలా చాలా సర్ఫేస్ లెవెల్లో ఏదో ఫనీగా చెప్తున్నాను కానీ మీరు యాక్చువల్లీ ఆ భాషని చూస్తే, అక్కడ స్ట్రక్చర్, గ్రామర్ అవి చూస్తే ఇంకా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అవునా? ఓకే, అంటే ఫినిష్ కి తెలుగుకి సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. అలాగైతే ఓకే, అందుకే మీకు నేర్చుకోవడానికి కొంచెం ఈజీ అయింది. అయినా కూడా ఇది ట్రాన్స్లేషన్ చేసుకొని మైండ్లో మళ్ళీ మాట్లాడడం అంటే కొంచెం ఎంతైనా మేము ఊహించవచ్చు, కొంచెం కష్టమే. అయినా మీరు బాగానే ప్రాక్టీస్ చేశారు. సో అది లాంగ్వేజ్ అయితే పక్కన పెడితే, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలుగుతనం యాక్చువల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళే చాలామంది తెలుగు మాట్లాడరు, కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది తెలుగు వచ్చినా కూడా ఇంగ్లీష్లో కొంచెం పాష్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. కానీ మీరు ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ ఇవన్నీ నేర్చుకొని అండ్ పాటిస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ నిజంగా. సో మీకు ఈ కట్టుబాట్లు ఎవరు నేర్పించారు? ఇవన్నీ మా అత్తగారు నేర్పించారు. ఓకే, అంటే మీరు చీర కట్టడం మీకు వస్తుందా? ఇప్పుడు నాకు కట్టుకోవడం వస్తుంది. ఫస్ట్ మా అత్తగారు నేర్పించారు. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి రీల్స్ వస్తాయి, చీరని ఇంకా బాగా ఎలా కట్టుకోవచ్చు అని. సో దాన్ని చూసి మీరు నేర్చుకున్నారు. ఏదైనా ఇష్టం ఉండాలి కానీ మనం నేర్చేసుకోవాలి. చీరలు అయితే నాకు చాలా ఇష్టం. ఓకే, సో మీకు అంటే తెలుగు సినిమాలు చూస్తారా? సినిమాలు నేను చాలా తక్కువ చూస్తారు. ఓకే, ఎవరైనా హీరోస్ పేర్లు తెలుసా? తెలుగు హీరోల పేర్లు చాలా తెలుసు. ఏదో ఒకటి రెండు చెప్పండి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్. రీసెంట్ గా ఏ మూవీ చూసారు? రీసెంట్ గా అసలు ఏం చూడలేదు. మా ఇంట్లో షూటింగ్ కూడా జరిగింది కానీ నేను ఆ మూవీ కూడా చూడలేదు. మీ ఇంట్లో షూటింగ్ జరిగిందా? ఏ షూటింగ్ జరిగింది? మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ జరిగింది. కొన్ని సీన్స్ జరిగాయి. అంటే ఇంత అందమైన ఇల్లు నిజంగా చాలా బాగుందండి. మీ ఇల్లు గురించి మనం చెప్పుకుంటే ఎంత బాగుందంటే, ఇదేదో బ్రిటిష్ కాలం నాటి ఇల్లు లాగుంది. ఇంటీరియర్ అంతా చేయించారా మీరు? ఇంటీరియర్ అదే నెమ్మదిగా చేస్తున్నాము. ఫస్ట్ లో ఇంత అదే ఇప్పుడు ఉన్నట్టుగా లేదు. తర్వాత అదే కొంచెం ఒక్కొక్క సంవత్సరం కొంచెం ఏదో డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉండకుండా మీరెందుకు ఇంత దూరంగా అవుట్స్కర్ట్స్ లోకి వచ్చి ఇక్కడ ఉండాలని మీకు ఎందుకు అనిపించింది? అయితే ఇప్పుడు నేను ఫిన్లాండ్ లో పెరిగాను కదా. ఫిన్లాండ్ లో అయితే అడవిలో ఈ ప్రకృతి మనకి ప్రతి చోటు కూడా ఉంటుంది. అక్కడ మనుషులు చాలా తక్కువ, ప్రకృతి చాలా ఎక్కువ. అంటే మారేట్పల్లిలో సిటీలో ఉంటే ట్రాఫిక్, జనాలు, పొల్యూషన్ అది నాకు ఎక్కువ అనిపించింది.
ఆ తర్వాత మా ఆయనకి కూడా ప్రకృతిలో ఉండడం చాలా ఇష్టం. ఓకే. సో అలా మేమిద్దరం డిసైడ్ అయిపోయాము ఇలా సిటీ బయట ఉండాలని. సిటీ బయట ఉండాలని. సో ఎప్పుడన్నా అనిపించిందా ఏదన్నా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నప్పుడు ఏంటి ఇదంతా అనేసి అనిపించిందా? అదే ట్రాఫిక్ జామ్ అయితే అదే ఇక్కడ నాకు ఏది నచ్చదని ఎవరైనా అడిగితే అప్పుడు నేను ట్రాఫిక్ జామ్ అని చెప్తాను. ఓకే, నచ్చింది ట్రాఫిక్ జామ్ అంట. ఓకే, కరెక్ట్ కదా సార్. ఓకే, ఇంకా మీకు ఇండియాలో ఇంకా బాగా నచ్చేటివి ఏంటివి? ఒకటేమో ఇక్కడ చాలా మంచి ఎనర్జీ ఉంది. అంటే ఇప్పుడు ఫిన్లాండ్ లాంటి ఊరిలో అక్కడ అందరు మనుషులు చాలా క్వైట్గా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉంటారు, ప్రతి వాళ్ళు వాళ్ళకే ఎవరికి వాళ్ళు ఉంటారు. ఇక్కడ అలా కాకుండా మనకి అదే మనుషులు ఎక్కడైనా దొరుకుతారు, మాట్లాడడానికి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మళ్ళా ఫిన్లాండ్లో ఎవరు ఇలా మామూలుగా బయటికి వెళ్తే మాట్లాడరు, అండ్ ఇక్కడ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, పలకరిస్తారు. అదే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఆప్యాయత ఉంది ఇక్కడ. హాస్పిటాలిటీ ఇక్కడ అమేజింగ్. అదే అక్కడ అసలు అలా ఉండదు. సో వంటల గురించి వస్తే హైదరాబాద్ బిర్యానీ అంటే అందరికీ తెలుసు. సో మీకు హైదరాబాద్ బిర్యానీ నచ్చుతుందా? హైదరాబాద్ బిర్యానీ తిన్నాను. మా ఇంట్లో అదే వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళినప్పుడు బిర్యానీ కూడా తిన్నాను. వండడం వస్తుందా మీకు? బిర్యానీ వండడం రాదు, వేరే వంటలు వస్తాయి. ఏమేమి వంటలు వస్తాయి మీకు? అదే మన మామూలు పప్పులు, కూరలు, సాంబార్లు, పచ్చళ్ళు అలాంటివి వస్తాయి. పచ్చళ్ళు, సాంబార్లు చాలా సంతోషంగా ఉందండి. అసలు మీరు తెలుగు మాట్లాడుతుంటేనే నాకు చాలా అమేజింగ్ గా ఉంది. పైగా తెలుగుదనం అనేదే ఇంకా ఉట్టి పడుతుంది అనమాట. సో రియల్లీ అమేజింగ్. ఇంకా చెప్పండి, మీకు పిల్లలు ఎంతమంది? మాకు 4 పిల్లలు ఉన్నారు. ఓకే, వాళ్ళ పేర్లు ఏంటి? మా పెద్ద పాప ఆవని, రెండో పాప హరిణి, మా బాబు గోపాల్, మా మూడో పాప పద్మిని. ఓ, 4 పిల్లలకి మంచి పేర్లు పెట్టారు. సో ఇక్కడ పేర్లే పెట్టారు? ఇక్కడ పేర్లే పెట్టాము. వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ పేర్లు పెట్టడం మంచిదే. వాళ్ళకి తెలుగు వస్తుందా? వాళ్ళకి కూడా తెలుగు వస్తుంది. మరి ఫినిష్ కూడా నేర్పిస్తారా? మా ఫినిష్ భాష కూడా నేర్పించాను. ఇప్పుడు ఫినిష్ భాష నేర్చుకోవడానికి ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంది, నేను మా పిల్లలని దాంట్లో జాయిన్ చేశాను. వాళ్ళకి ఫినిష్ కూడా ఫుల్ లెవెల్లో వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైనా ఫిన్లాండ్కి వెళ్ళేసి వస్తూ ఉంటారా? మీ దేశానికి వెళ్ళేస్తారా? వెళ్ళి వస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇక్కడ ఎండాకాలంలో వెళ్తూ ఉంటాం. ఇక్కడ సమ్మర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే పిల్లలకి సెలవులు ఉన్నాయి, అందుకు అక్కడికి వెళ్తే అక్కడ బాగుంది. ఓకే ఓకే, అంతే కదా, కరెక్టే. సో ఒక మహిళగా ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళగా మీరేమన్నా సవాళ్ళు ఎదుర్కొన్నారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒంటరితనం కానీ, అంటే యాజ్ అ ఉమెన్గా మీకు ఏమన్నా సవాళ్ళు ఎదురయ్యాయా? అంటే ఇప్పుడు మా చిన్న పాప పుట్టిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, అదే మా పాప పుట్టక ముందు నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉండేదాన్ని. మా పాప పుట్టిన తర్వాత సరే చంటి పిల్లలు నాకు చాలా చాలా ప్రేమ, చాలా ఇష్టం. అని మళ్ళీ పిల్లలు కొంచెం పెరిగితే వాళ్ళు ఆ టోడ్లర్ స్టేజ్కి వస్తారు. అప్పుడు వాళ్ళని ఆపకుండా మనం చూసుకోవాల్సి వస్తుంది. మనం చూసుకోవాలి, మళ్ళీ తినిపించాలి. వాళ్ళు తినడంలో మనకి ఒక గంట సేపు పడుతుంది. ప్రతి పూట గంట సేపు తిను 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 అని మనం ప్రయత్నించాలి. మళ్ళా వాళ్ళని ఒక్క నిమిషం కూడా వదిలేస్తే వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక దెబ్బ తగులుతుంది. అట్లా మా పాప పుట్టిన తర్వాత కొంచెం 1 year అప్పటి నుంచి 3 years వరకు నేను ఇక్కడ మా పాపతో ఉన్నాను. మా పెద్ద పిల్లలతో ఉన్నప్పుడు మా అత్తగారు ఉండేవారు. ఇప్పుడు మా చిన్న పాపకి 8 నెలలు ఉన్నప్పుడు మా అత్తగారు పోయారు. ఆ తర్వాత నేనే ఉన్నాను. నేనే మా పాపని రోజంతా రాత్రంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది. అంటే ఆ టైంలో నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు ఇంకోళ్ళు అందరూ వాళ్ళ జీవితాలు అలానే ముందులాగా గడుపుతున్నారు, కానీ నేనే నా ఆఫీస్లో అన్నీ వదిలేసి అంటే ఫ్యామిలీ అని కాదు కానీ అదే చాలా బోర్ కొట్టేది, చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేది నాకు. ఇలా మా ఆఫీస్లో ఇన్ని పనులు ఉండేవి, నేను ఇక్కడ ఒక గంట సేపు మా పాపకి తినిపిస్తున్నాను. మళ్ళా అలానే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా ఆ ఫీలింగ్ వచ్చింది.
సో అది ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను అదే ఇలాంటి ఫీలింగ్ రావడం కరెక్టా కాదా అని. సో దాంతో చాలా అదే స్ట్రెస్ ఫీల్ అయిపోయాను. కానీ ఇప్పుడు ఇలాంటి ఫ్రస్ట్రేషన్ నుంచి ఎలా బయటికి రావాలి అంటే నాకు కూడా అనిపించింది ఇది కరెక్ట్ కాదని. కానీ నాకు ఎందుకో ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది, కానీ నేను అదే నా ఆలోచనని ఎలా మార్చాలని అప్పుడు అనుకుంటున్నాను. సో ఫైనలీ నాకు ఏం అర్థమైందంటే ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు చిన్నగా ఉండడం చాలా తక్కువసేపు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మ కావాలి లేదా నాన్న లేదా ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి. అంటే వాళ్ళని చూసుకోవడంతో ఏం వస్తుందంటే చిన్న పిల్లలు కూడా అదే వ్యక్తులు, అంటే అది ఒక వ్యక్తి వయసు చిన్నగా ఉంది కానీ వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిలాగా ఒక అడల్ట్ లాగా తయారవుతారు. వాళ్ళ చిన్న వయసులో మనం ప్రేమగా చూసుకుంటే అప్పుడు వాళ్ళకి జీవితం అంతా ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళకి సెక్యూరిటీ ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బయటికి ప్రపంచంలోకి వెళ్తే అప్పుడు ఆ సెక్యూరిటీతో వాళ్ళు ఈ ప్రపంచాన్ని కూడా ఇంకా బెటర్గా అండ్ సక్సెస్ కూడా వస్తుంది. సో అలా అయితే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన టైం నా ఆఫీస్ పనుల కంటే చాలా పెద్ద పనికి వస్తుంది. అవును. సో మీరు ఇలా ఇన్వెస్ట్ చేసిన ఆ టైం మళ్ళీ ఫ్యూచర్ లో మీకు మళ్ళీ వస్తుంది. అదే నాకు కూడా కాకుండా అదే ప్రపంచానికి వేరే రూపంలో ఒకలాంటి లాభం వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు సమాజం పరంగా చూసుకుంటే మీరు వేరే దేశం నుంచి వచ్చారు కదా, సో ఇక్కడ ఏమన్నా అంటే సమాజం పరంగా సంస్కృతి పరంగా ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు? అంటే కొన్ని పద్ధతులు నాకు ముందు నుంచి అసలు ఐడియా లేదు, కానీ అదే పెద్ద ప్రాబ్లం అయిందని అనిపించలేదు. ఓకే. ఏదైనా నేర్చేసుకున్నాను. మళ్ళీ మా అత్తగారు కూడా అన్నీ చెప్పారు, అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు, చూపించారు. సో అలా నేర్చుకోవడంలో కొన్ని రోజులు పట్టింది. ఆవిడ ఉండడం వల్ల అన్ని చాలా హెల్ప్ఫుల్ అయింది. అయితే మీకు తెలుగు పండగలు అదే అన్ని ఓకే. ఆ పండగ సెలబ్రేట్ చేసుకుంటారా? పండగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం మా ఇంట్లో. సో మీరు కొత్త దేశానికి వచ్చారు, కొత్త భాష నేర్చుకున్నారు, కొత్త సంస్కృతిని మీరు నేర్చుకోవడమే కాక ఆపాదిస్తున్నారు. సో ఈ టైంలో మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌గా కూడా వచ్చారనమాట. సో ఆ జర్నీ గురించి చెప్పండి. అది కూడా నాకు ముందు నుంచి అసలు ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని ఐడియా లేదు. మా ఫిన్లాండ్లో అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు ఆంటర్‌ప్రెన్యూర్స్. నేను అసలు ఆంటర్‌ప్రెన్యూర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు, కానీ మా ఆయన వాళ్ళ కుటుంబంలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. అంటే వాళ్ళ తాతగారు వాళ్ళ మామయ్యలు అందరూ ఆంటర్‌ప్రెన్యూర్సే. మా ఆయనే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, నువ్వు కూడా చెయ్యగలవు, నువ్వు నాతో చేస్తే చాలా బాగుంటుంది, నువ్వు డిసైడ్ అయిపోతే నీకు ఏదైనా వస్తుంది, నువ్వు కూడా నాతో రా అని మా ఆయన లాగారు. సో అలా అనమాట. సో అలా మీ హస్బెండ్ సపోర్ట్తో మీరు ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. ఇప్పుడు మీరు ఏమన్నా చేస్తున్నారు, బిజినెస్ గురించి చెప్తారా? మీరు ఏం చేస్తున్నారు? అయితే ఇప్పుడు మావి ఒక 2-3 బిజినెస్లు ఉన్నాయి. ఒకటేమో ఈ మురికి నీళ్ళని శుభ్రం చేయడం, అంటే సూయిజ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి ప్రతి బిల్డింగ్లో ఒక STP అన్నది ఉండాలి, అంటే అపార్ట్మెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ బిల్డింగ్ నుంచి మనం మురికి నీళ్ళని బయటికి పంపించకూడదు. సో మేము చేసే సిస్టమ్స్ వల్ల ఇప్పుడు వెంటనే మనకి సాలిడ్ లిక్విడ్ విడిపోతుంది. మామూలుగా అన్ని సిస్టమ్స్లో అవి ఆ రెండు కలిసిపోతాయి, ఆ తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మా సిస్టమ్ వల్ల ఆ రెండు విడిపోవడం వల్ల మా సిస్టంలో చాలా సాఫ్గా ఉంటాయి, స్మెల్ లేకుండా డర్టీ లేకుండా. మేము ఆ నీళ్ళని సాఫ్ చేసి ఆ తర్వాత సాలిడ్ని కంపోస్ట్ లాగా తయారు చేస్తాం. ఓకే. సో ఈ బిజినెస్ ఎలా సాగుతుంది ఇప్పుడు? ఈ బిజినెస్ చాలా బాగుంది.
అంటే నేను అన్నట్టుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఒక రెగ్యులేషన్ పెడతారు. సో అందువల్ల ప్రతి బిల్డింగ్కి ఇలాంటి సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి. ఓకే, మీరు చెప్పిన ఈ ప్లాన్ చాలా బాగుంది కదా. ఎంతైనా ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీనికి ఏమైనా హెల్ప్ చేసిందా? గవర్నమెంట్కి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంది. అంటే ఇలా పెద్ద పెద్ద ఎస్టీపీ కంటే ఇలా కొంచెం డీసెంట్రలైజ్డ్గా ఇలాంటి సిస్టమ్స్ పెడితే అప్పుడు గవర్నమెంట్కి ఇలా పైప్ లైన్లో వచ్చే సూయిజ్ తగ్గుతుంది. వాళ్ళు మళ్ళా ఈ రోడ్లు తవ్వి ఇంకా పెద్ద పైపులు వేసి అలాంటి పనులు చేయక్కర్లేదు. మళ్ళీ మన నదుల్లో మన చెరువుల్లో ఈ వేస్టేజ్ తక్కువ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇది ఎకో ఫ్రెండ్లీ అన్నట్లుగా కూడా ఉంది. ఎందుకంటే పర్యావరణానికి రక్షణ కూడా అయ్యేలాగా కూడా ఉంది. అండ్ ఫ్యూచర్లో ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని మేము నిజంగానే ఆశిస్తున్నాము. రైతా గారు, ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మీ జర్నీ చూసుకుంటే ఇది సాధారణమైనది కాదు. సో అంటే అన్యూజువల్ అనమాట. అక్కడ విదేశాల నుంచి రావడమే కాకుండా ఇదంతా అడాప్ట్ చేసుకున్నారు. సో ఇదంతా చేయడానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ అయితే ఉంటారు కదా. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ నాకు మా నాన్నమ్మ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మా ఫిన్లాండ్లో చాలామంది ఆడవాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. అదే ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చాలా బిజీ ఉంటారు. అదే మా అమ్మ కూడా అలానే ఆఫీస్కి వెళ్ళేది. కానీ నేను మా తమ్ముడు మా అన్నయ్య మా కజిన్స్ అందరూ మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అంటే మా నాన్నమ్మ ఎప్పుడు కూడా అదే అక్కడ మా ఫిన్లాండ్ వంటలు అన్నీ చేసి పెట్టేది. మమ్మల్ని చాలా చోట్ల తీసుకెళ్ళేది. అంటే అదే పిల్లలు బాగా పెరగాలి, అదే కొంచెం మంచి ఇంటెలిజెన్స్ రావాలి, ఇలా సివిలైజ్డ్గా ఉండాలని మా నాన్నమ్మే లైబ్రరీకి తీసుకెళ్ళేది. మళ్ళీ ఇలా కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, అలాంటి ఈవెంట్స్కి తీసుకెళ్ళేది. మళ్ళా వేసవి కాలంలో మేము ఒక సమ్మర్ కొత్తిచ్ అన్న దాంట్లో ఉండేవాళ్ళం. సో అక్కడ అదే దగ్గరలో స్విమ్మింగ్ పూల్స్ చెరువులు ఉండేవి. ఆ చెరువు దగ్గరకి తీసుకెళ్ళేది, స్విమ్మింగ్కి తీసుకెళ్ళేది. మళ్ళా అన్నీ నేర్పించేది, అదే వంట నేర్పించేది, మళ్ళా ఇలా కొంచెం హ్యాండీక్రాఫ్ట్స్ నేర్పించేది. సో మా కోసం చాలా చేసింది. సో మా నానమ్మ నాకు చాలా ముఖ్యమైపోయింది. అంటే మా నానమ్మ మాకు చూపించిన ప్రేమ వల్ల ఇలా నేను కూడా అలా ఉండాలని నాకు అనిపించింది. ఇలా రోజు ఇంత బిజీగా ఉండడం కంటే ఇదే మంచిగా అనిపిస్తుంది, ఇదే హ్యాపీగా అనిపిస్తుందని మా నాన్నమ్మ నాకు ఇన్స్పిరేషన్ అయిపోయింది. సో అందుకు కూడా ఇలా అదే మా ఫిన్లాండ్ నాకు సూట్ అవుతుందా లేదా అని నాకు క్వశ్చన్ వచ్చేది. ఎందుకంటే అక్కడ మా నాన్నమ్మ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్యామిలీకి చాలా తక్కువ టైం ఇస్తారు. ఫ్యామిలీకి చాలా తక్కువ టైం ఇస్తారు. ఏదైతే బిజినెస్ అన్నా వర్కింగ్ విమెన్ చాలా ఉంటారు. అది అక్కడ కొంచెం ఎక్కువైపోయిందని నాకు అనిపిస్తుంది. ఓకే, సో మీ భావాలేమో లేదు ఫ్యామిలీకి ఎక్కువ చూసుకోవాలి అండ్ మన ఫ్యామిలీకి మనం టైం ఇవ్వాలి అనేది ఉంది. కాబట్టి సో మీరు ఇటువైపు వచ్చారనమాట. ఓకే, సో ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను కదా. సో మీరు ఇప్పుడున్న మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? ఒక 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో అదే పెళ్ళి కాకముందు మనం ఈ రొమాన్స్లు అలాంటివి అసలు ఉండాలా లేదా అని జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఈ రోజుల్లో మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒకలాంటి ఐడియా ఇస్తారు, ఇలా రొమాన్స్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్స్ ఉండాలి, గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి, అవన్నీ ఇస్తారు. కానీ దాని పర్పస్ అసలు ఏమిటి? అదే ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు పువ్వులు తెస్తాడు, నాకు చాక్లెట్లు ఇస్తాడు, అలా నాకు కాంప్లిమెంట్లు చెప్తాడని మనకి ఒక కోరిక ఉంటుంది. కానీ అది యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు అది ఒక 2-3 నెలలు నడుస్తుందేమో, అని ఆ తర్వాత ఏమిటి దాని పర్పస్ ఏమిటి? అదే నాకు చాలా ఏదో సరదాగా ఉంది, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఏదో అలా అనిపిస్తుంది. కానీ ఒక అదే యాక్చువల్లీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కాకుండా మనకి ఒక మంచి పెళ్ళి అయితే పెళ్ళి మళ్ళా కుటుంబం, దాని పర్పస్ అది. సో ఈ బాయ్ ఫ్రెండ్స్ కాకుండా మనం ఆలోచించాలి, ఇప్పుడు ఒక కుటుంబం ఉంటే
ఇందాక నేను మా పాప గురించి చెప్పాను కదా, అవునవును. అదే కుటుంబం ఉంది, మనకి పిల్లలు పుడతారు, ఆ పిల్లలు ఇంకా మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు ఆ ప్రేమని నేర్చుకుంటారు, వాళ్ళకి ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బయటికి ప్రపంచంలోకి వెళ్ళి ఆ ప్రేమని ఇంకా ఎక్కువ చేస్తారు, పంచుతారు. యాక్చువల్లీ ఆ పర్పస్ అది. మనకి ఇప్పుడు ఈ నెలలో అదే బాయ్ ఫ్రెండ్ కాంప్లిమెంట్స్ చెప్పాడు, ఏదో గిఫ్ట్ ఇచ్చాడు, అది కాదు. సో అది మనం ఇంకొక పెద్ద పర్పస్ చూడాలి, ఆ పర్పస్ ప్రకారంగా మనం జీవించాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన భారతదేశం అనేదే కుటుంబ వ్యవస్థ. సో ఇక్కడ ఏమంటే ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ లాగా మనం, అంటే పెళ్లి బంధం అనేది అంత దృఢమైంది, అంత బలమైంది అని మీరు అంటున్నారు. సో పెళ్లి బంధంలో ఏమవుతుందంటే మనకి ఏదైనా అంటే వాళ్ళకి టైం ఇవ్వాలి అండ్ ఆ భావాలు పంచుకోవడం కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అందుకే అదే కదా ఇండియన్ బ్యూటీ అనేదే అది, మన భారతీయ వ్యవస్థ అనేదే అది. సో నిజంగా చాలా బాగా చెప్పారు. సో ఇంకొక పాయింట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఆడవాళ్ళని ఎక్కడైనా, అదే మా ఫిన్లాండ్లో అయినా ఎక్కడైనా అదే చాలా ఎక్కువ అదే డిమాండ్స్ ఉంటాయి ఆడవాళ్ళ పైన. అది ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు లుక్స్ ఉండొచ్చు, లేకపోతే ఈ వంట ఉండొచ్చు, డ్రెస్సింగ్ ఉండొచ్చు, ఇల్లు ఎలా పెట్టుకుంటారని ఉండొచ్చు, మళ్ళా పిల్లలు ఉన్నారా లేదా అని ఉండొచ్చు, పెళ్ళి అయిందా లేదా అని ఉండొచ్చు, ఏదైనా ఉంటుంది. అప్పుడప్పుడు వేరే మనుషులు ఆడవాళ్ళ మీద చాలా అదే గట్టిగా ఏదో ఒకటి అంటూ ఉంటారు, నువ్వు ఇలా కాదు, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, అలా ఉంటున్నావు. జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. దానివల్ల మళ్ళా అదే చాలామందికి అదే నేను సరిపోనని భావన, ఫీలింగ్ వస్తుంది, నేను మంచిదాన్ని కాదు, నేను సరిపోను అని ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ దానికోసం అదే నాకు ఏం చెప్పాలని ఉంది, ఇప్పుడు ఒక మనిషి ఈ ప్రపంచంలో ఉండడానికి ఛాన్సెస్ ఏమిటి అంటే, ఒక మనిషి పుట్టడం, ఆ వ్యక్తి పుట్టడం అన్న ఛాన్స్ 0 దగ్గర ఉంటుంది, అంటే ఆ ప్రొబబిలిటీ. సో అప్పుడు మనం అనుకోవాలి, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరు చాలా విలువమైన మనిషి, విలువ చాలా ఉంది, జీవితానికి విలువ ఉంది, ప్రతి వ్యక్తికి చాలా విలువ ఉంది. సో ఇప్పుడు బయట నుంచి ఎవరైనా ఏం చెప్పినా, అదే అబద్ధాలు ఎక్కువ చెప్తే ఆ తర్వాత మనం అవి నమ్ముతాం, కానీ మనకి ఆ ఒక్క నిజం మన మైండ్లో తెలియాలి, అదే మనం చాలా విలువైన మనుషులం. బయట నుంచి ఎవరు ఏం చెప్పినా అది అదే ప్రతిసారి తిట్టులు అలా ఏమైనా ఎవరైనా చెప్తే అది అసలైతే అబద్ధం, అది మన విలువని తగ్గిస్తుంది కానీ అది తగ్గించకూడదు. ఓకే, మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు. ఒకవేళ బయటి వారు ఎవరైనా ఏదన్నా తక్కువ చేసి మాట్లాడినా మనకి మనం మన విలువని తగ్గించుకోకూడదు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారండి, చాలా బాగా, మంచి సందేశం అనమాట ఇది ప్రతి ఒక్క యువతకి. సో ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే నిజంగానే జెండర్ డిస్క్రిమినేషన్ కొంచెం ఉంది, అంటే ఫీమేల్కి ఇంకా కొంచెం అంటే ఎదుగుతున్నారు, చాలా రంగాల్లో చాలా ఎదుగుతున్నారు, కానీ కొన్ని రంగాల్లో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అంటే మీరేమంటారు, ఇండియాలో ఉన్న విమెన్ ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి అంటారు? అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ సమాజంలో కొన్ని అదే స్ట్రక్చర్స్ ఉన్నాయి, అదే కొంతమంది ఆడవాళ్ళని ముందుకి ఇవ్వట్లేదు. అట్లా అయితే కనీసం ఆడవాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు అదే ఫాదర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళైనా కొంచెం అదే ముందు నుంచి ప్లాన్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. అంటే ముందు నుంచి ఆడపిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏదో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు వాళ్ళ పేరు మీద, లేదా FDs పెట్టచ్చు. అలా అదే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆడపిల్లకి అవసరం ఉన్నప్పుడు అది ఒక సెక్యూరిటీ ఉంటుందని పెట్టుకోవచ్చు. సో అది ఒకటి. మళ్ళా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. ఇప్పుడు జీవితంలో అదే ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ రావచ్చు, అదే మనం సొంతంగా బతకాలని.
సో అప్పుడు ఎడ్యుకేషన్ ఉండాలి, కొంచెం అయినా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్కి మనం ప్రిపేర్డ్గా ఉంటాం, రెడీగా ఉండాలి అంటారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మన ఇండియాలోనే లవ్ ఫెయిల్యూర్లు అండ్ సూసైడ్లు, స్ట్రెస్ ఎక్కువ భరించలేక అమ్మాయిలు చాలామంది మరణిస్తున్నారు. సో ఏంటి మీరేం ఫీల్ అవుతున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే అలాంటివి నాకు అసలు చాలా చాలా బాధ వేస్తుంది. నేను ఇందాక అదే ఆ మనిషి విలువ గురించి మాట్లాడాను. సో అలాంటి పరిస్థితిలో కూడా అదే ఈ సూసైడ్ చేసుకునే బదులు ఆ ఒక్క మాట గుర్తుకి వస్తే, అదే నా విలువ చాలా ఉంది, ఆ మాట గుర్తుకి వస్తే అప్పుడు దాంట్లో నుంచి మళ్ళా మనం బయటికి పడచ్చు. అంతేగాని తన వాల్యుబుల్ లైఫ్ని మాత్రం వాళ్ళు సాక్రిఫైస్ చేయొద్దు. ప్రతి ఏ సిచ్యువేషన్లో నుంచి అయినా బయటికి ఒక దారి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సొల్యూషన్ ఉంటుంది అని ముందు కొంచెం ఆలోచించుకుంటే ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరగవంటారు. సో రైతా గారు, యాజ్ అ ఉమెన్, ఇప్పుడు మనం కొంతమంది వర్కింగ్ ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు. కానీ ఒక ఉమెన్కి, వర్కింగ్ ఉమెన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అంటే ఇంట్లో అయినా బయటైనా, అండ్ హౌస్ వైఫ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అంటారు? అదే నేను బయట వాళ్ళ గురించి చెప్పడం కష్టమవుతుంది. నేను అందరికీ సేమ్ రెస్పెక్ట్ ఇస్తాను, కానీ అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉండొచ్చు, అదే హౌస్ వైఫ్స్ని కొంచెం తక్కువ చేస్తారు. వర్కింగ్ విమెన్ కొంచెం ఏదో రెస్పెక్ట్గా చూడొచ్చు, కానీ వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేస్తారు. సో రైతా గారు, ఇప్పుడు చూసుకుంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు అండ్ హౌస్ వైఫ్ ఉంటారు. సో సమాజంలో చూసుకుంటే వర్కింగ్ ఉమెన్కు ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది, అండ్ కొంతమంది అయితే హౌస్ వైఫ్కు కొంచెం తక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దీనిపైన మీరేమంటారు? అంటే హౌస్ వైఫ్స్ యాక్చువల్లీ ఇంట్లో పనులు అన్నీ చూసుకుంటారు, పిల్లలని చూసుకుంటారు. దాంట్లో అసలు అయితే పని చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా డబుల్ ఉంటుంది. ఆ పని ఇంకా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ అనుకుంటే, వర్కింగ్ మనం దేనికోసం చేస్తాం? డబ్బుల కోసం చేస్తాం. ఇంకేదో వేరే మోటివేషన్స్ ఉండొచ్చు, కానీ మెయిన్గా మనకి డబ్బులు రావాలి, మనం బతకాలి, ఇంకొంచెం మంచి ఇల్లు కొనుక్కోవాలి, లేదా మంచి బట్టలు కొనుక్కోవాలి, లేదా మంచి కార్ కొనుక్కోవాలి. అందువల్ల చేసుకుంటాం. కానీ ఇప్పుడు హౌస్ వైఫ్ చేసుకునే పని ఏమిటంటే అందరినీ పోషించడం, పిల్లలని, భర్తని, పెద్దవాళ్ళని అందరినీ పోషించడం, మళ్ళా పిల్లలని చూసుకోవడం. అది కూడా ఒక చాలా ముఖ్యమైన పని. మన ఆఫీస్ పని కంటే అదే ముఖ్యంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పిల్లల్ని పెంచడం అనేది చాలా ముఖ్యమైన పని. అండ్ వీళ్ళు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఆ వర్కే కాకుండా ఇంట్లో పని కూడా చేస్తుంటారు, అది కూడా చేసుకుంటారు. అసలు అయితే ఇక్కడ ఆడవాళ్ళని నేను చాలా మెచ్చుకుంటాను. మా ఫిన్లాండ్లో నేను అన్నట్టుగా అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్లో ఒక క్యాంటీన్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఫుడ్ రెడీగా దొరుకుతుంది. మళ్ళీ స్కూల్లో కూడా అందరూ పిల్లలకు స్కూల్ మీల్ ఉంటుంది. సో ఎవరు ఇలా క్యారియర్లు ప్యాక్ చేయరు. ఇంట్లో అసలు వంట చాలా తక్కువ చేస్తారు. అండ్ ఇక్కడ ఆడవాళ్ళు ఈ వంటలు అంతా అదే వెరైటీస్ కూడా చాలా చేస్తారు. 3 పూటలు, ఒక్కొక్క పూటకి 4 అట్లా. అది దాంట్లో ఒకటి ప్లానింగ్, ఇంకొకటి సామాన్ కొనుక్కోవడం, మళ్ళీ ఈ కూరలు కట్ చేసుకోవడం, మళ్ళీ అన్ని వర్క్స్ ఉంటాయి, పప్పులు ఉడకపెట్టడం, ఏదైనా ఉంటుంది. దాంట్లో టైం చాలా పడుతుంది, చాలా కష్టపడతారు. 5ంటికి లేచి అందరి కోసం ఈ వంటలు చేసి, టిఫిన్ క్యారియర్లు ప్యాక్ చేసి అందరినీ చూసుకుంటారు. ఆఫీస్కి పంపిస్తారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, చెక్క పెట్టుకొని. దాని తర్వాత స్వయానికి చూసుకుంటే టైమే దొరకదు వాళ్ళకి. ఫిన్లాండ్ ఆడవాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళకంటే చాలా లేజీగా అనిపిస్తారు నాకు. ఓకే, సో ఇక్కడతో పోల్చుకుంటే వాళ్ళకి చాలా పని తక్కువ. ఇంకా అక్కడ ఎలా ఉంటుందంటే ఈ విమెన్స్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అంటే కొంతమంది ఒక ఎక్సెల్ షీట్ తయారు చేస్తారు, ఇంట్లో ఈ పనులు ఉన్నాయి, ఇప్పుడు నేను ఇది చేస్తాను, మా ఆయన ఇది చేయాలి, నేను ఇది చేస్తాను, మా ఆయన ఇది చేయాలి. ఎగ్జాక్ట్గా
బాగుందండి షేరింగ్. ఎగ్జాక్ట్గా 50-50 ప్రకారంగా 50-50 చేస్తారు. ఎలాగైనా రావాలి. మళ్ళా ఆడవాళ్ళకి 60% వచ్చింది అనుకోండి, వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఒక 10% కూడా నేను ఎక్కువ తీసుకోను. అవును. ఇంకా ఇండియాలో కూడా ఇది వస్తే ఎంత బాగుంటుందండి. అదే అక్కడ పబ్లిక్ డిస్కషన్ కూడా అలా ఉంటుంది. అదే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళకంటే ఈ అదే కుటుంబంలో ఈ ప్లానింగ్ చాలా ఎక్కువ చేస్తారు. వాళ్ళు మినిట్స్ అన్ని రికార్డ్ చేస్తారు. అంటే ఆడవాళ్ళు ఇప్పుడు రోజుకి ఒక 131 minutes చేస్తారు, మగవాళ్ళు 5 minutes చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళు లెక్క పెడతారనమాట. అంటే అది ఒక రీసెర్చ్ లాగా చేస్తారు. అని అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూసుకుంటారు. ఆ తర్వాత ఆడవాళ్ళు ఏమో ఇది ఫేర్గా కాదు, మగవాళ్ళు ఇంకా చెయ్యాలని డిమాండ్ చేస్తారు. ఓకే, అక్కడ కూడా ఉందన్నమాట ఇది. సో నేను ఎక్కువ పని చేశాను, నువ్వు ఎక్కువ పని చేసావు, నేను తక్కువ చేశాను అనేది చాలా చాలా ఉంది. ఇంకా ఆడవాళ్ళు అలుగుతారు. అదే దేనికండి అంటే ఈ మగవాళ్ళు ఇప్పుడు 49% చేస్తే 1% చేసినందుకు గురించి అడుగుతారు. ఓకే, సో మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా ఫిన్లాండ్ లో, మీ రిలేటివ్స్ వాళ్ళు అంటే మీ ఈ జర్నీ, మీ ఫ్యామిలీ ఇదంతా చూసి ఏమంటారు? అంటే వాళ్ళు ఏం అనట్లేదు. అదే వాళ్ళు ఇక్కడ కూడా చూశారు. మా అమ్మ వాళ్ళు వచ్చారు, మా తమ్ముడు, మా అన్నయ్య అందరూ వచ్చారు. అంటే నా జీవితం అయితే ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంది. వాళ్ళకి నచ్చింది. అసలు చెప్పాలంటే ఇక్కడ నేను చాలా లక్కీ. ఇక్కడ మంచి కుటుంబంలో నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళ పద్ధతులు చాలా బాగున్నాయి. మళ్ళీ నన్ను చాలా ఒక రాణిలాగా చూసుకుంటున్నారు వాళ్ళు. సో కరెక్టే. అండ్ మీరు కూడా అలాగే చూసుకుంటున్నారు. మేడం, మీ హస్బెండ్ తో ఫినిష్ లో మాట్లాడతారా మీరు? ఫినిష్ లో ఎక్కువ మాట్లాడము, తెలుగులో మాట్లాడతాము, లేకపోతే ఇంగ్లీష్ లో. మీ హస్బెండ్ ఎలా చేశారండి? ఫినిష్ లోనే చేశారా? ఫినిష్ లో చేయలేదు, తెలుగులో చేస్తే అప్పటికి తెలుగు రాదు, అప్పుడు ఇంగ్లీష్ లో చేశారు. ఓకే, మీకు అప్పుడు అంటే ఫినిష్ లాంగ్వేజ్ అయినా మీకు అక్కడ, లేకుంటే ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారా? అంటే అక్కడ మా స్కూలింగ్ అంతా ఫినిష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇంగ్లీష్ మేము ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ లాగే ఉంటాయా సబ్జెక్ట్స్? మ్యాథ్స్, సైన్స్ అన్ని కొంచెం ఇక్కడ లాగా ఉంటాయి. అంటే సైన్స్ అంటే ఒక 4 సబ్జెక్ట్స్ కింద చేస్తారు. బయాలజీ, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత అక్కడ వేరే ఏముంటుంది, అక్కడ ఇలా హ్యాండీక్రాఫ్ట్ నేర్పిస్తారు. హ్యాండీక్రాఫ్ట్ అండ్ హోమ్ సైన్స్, అంటే హోమ్ ఎకనామిక్స్. ఓకే, మీకు ఐ థింక్ మీకు హోమ్ సైన్స్ చాలా ఇష్టం అనుకుంటా. నాకు ఇష్టమే. సో రైత గారు, మీరు సూయేజ్ ప్రాజెక్ట్ గురించి ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేశారు కదా, సో ఇంతకుముందు మీరు వెళ్ళి ఎవరికన్నా అంటే ఇండియాలో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? కానీ ఇప్పుడు మీరు కొంచెం సెలబ్రిటీ లాగా, అంటే అందరినీ కొంచెం ఆకర్షిస్తున్నారు కదా, చాలా ఛానల్స్లో కూడా వచ్చారు. సో ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు వాళ్ళు? అంటే ముందు నుంచి కూడా అందరూ చాలా బాగా రిసీవ్ చేసేవాళ్ళు. ఎందుకంటే మేము చేసే సిస్టంలు బాగుంటాయి. అదే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ దానివల్ల లాభం దొరుకుతుంది. ఒకటేమో ఈ స్మెల్ లేకుండా, ఇలా మరి మురికిగా ఉండకుండా ఈ స్వీట్స్ని హ్యాండిల్ చేస్తాము. ఇంకొకటి, ఇప్పుడు ఎవరైనా మా ఎస్టీపీ పెట్టుకోవాలంటే వాళ్ళకి చాలా సేవింగ్స్ వస్తాయి. అంటే ఆ ట్యాంకులు కొంచెం చిన్నగా కట్టచ్చు, మళ్ళీ ఆపరేటర్ని పెట్టుకోక్కర్లేదు. సో వాళ్ళకి డబ్బు సేవ్ అయిపోతుంది. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే రీసెట్లింగ్ కూడా, రీయూస్. సో రైత గారు, మీ ఫిన్లాండ్ వంటలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ కూడా వండుతారా? మీ పిల్లలకు పెడతారా? అసలు మీ పిల్లలకి ఏ వంట ఇష్టం? అంటే మా ఫిన్లాండ్ వంటలు నేను ఇక్కడ చాలా తక్కువ వండుతాను. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఇంగ్రీడియంట్స్ దొరకవు, ఇంకొకటి అక్కడ వంటలు చాలా, అదే నాన్ వెజ్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు. మళ్ళా ఏదైనా వండాలంటే నేను బేకింగ్ చేస్తాను. ఫిన్లాండ్లో అవన్నీ చాలా బాగుంటాయి. అంటే మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. అక్కడ బ్రెడ్స్, కేక్స్, పేస్ట్రీస్ అవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే, మీరు వచ్చి ట్రై చేయమని ఫిన్లాండ్కి రండి.
ఫిన్లాండ్కి రావడం అంటే సరేనండి, ఓకే, ఫ్యూచర్లో అంటే రాసి పెట్టుంటే ఫిన్లాండ్కి వస్తాం అనమాట. అండ్ ఆల్సో మీకు బాగా ఫిన్లాండ్ వంట ఏది బాగా చేస్తారు మీరు? అదే నేను ఆ బేకింగే చేస్తాను. అక్కడ సిన్నమన్ రోల్ అని ఒకటి ఉంటుంది, సిన్నమన్ రోల్, అది బాగా చేస్తాను. మీ పిల్లల స్కూలింగ్ కూడా ఇక్కడేనా? మా పిల్లల స్కూలింగ్ కూడా ఇక్కడే. ఓకే, ఏం చదువుతున్నారు పిల్లలు? మా పెద్ద పాపకి ఇప్పుడు 12th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మా రెండో పాప 11th, మా బాబు అంటే ఇప్పుడు 9th వెళ్తున్నాడు, మా చిన్న పాప నర్సరీ. ఓకే, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా మీరు దగ్గర ఉండి చూసుకుంటారా? అంటే ఎలా చేస్తారు స్టడీస్ అంతా? అంటే నేను కొంచెమే చూసుకుంటాను. అది మా ఫిన్లాండ్ పద్ధతి. అంటే పిల్లలు వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలని మేము అక్కడ నేర్పిస్తాం. ఓకే ఓకే. సో మనం ఒకవేళ అంటే ఎక్కువ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు మన మీద డిపెండ్ అవుతారు. అది ఓకే, అందుకని. సో నలుగురు బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నారు. ఓకే, ఏంటి మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇంకా మా బిజినెస్లని చూసుకోవడం, ఇంకా పిల్లలని చూసుకోవడం, ఆ రెండు ఎక్కువగా ఉన్నాయి. అండ్ బిజినెస్ గురించి ఇంకొకటి చెప్పాలంటే ఇలా మేము ఇంకొకటి స్టార్ట్ చేసాం. అది జస్ట్ ఒక 2 సంవత్సరాలు అయింది. ఇలా మా ఫిన్లాండ్లో ఒక కంపెనీ ఉంది, లప్సెట్ అని. వాళ్ళు ప్లే గ్రౌండ్స్ తయారు చేస్తారు. ప్లే గ్రౌండ్స్ అంటే వాళ్ళ ప్లే గ్రౌండ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఒకటి చెక్కతో తయారు చేస్తారు, అక్కడ వుడెన్ ప్లే గ్రౌండ్స్. సో ఆ చెక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ వాతావరణంలో అయినా, ఏ పురుగు పట్టినా అవి మీకు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా నిలబడతాయి వాళ్ళ ఎక్విప్మెంట్స్. అండ్ మంచి థీమ్స్ ఉంటాయి, ఒక షిప్స్ ఉంటాయి, కాసల్స్ ఉంటాయి, అలా ఇక్కడ మార్కెట్లో దొరకనివి అన్నీ ఉంటాయి. సో అది స్టార్ట్ చేసాము. ఇంకా ఆ కంపెనీతోనే మేము ఒక ఇలా 2 acresలో ఒక పెద్ద థీమ్ ప్లే గ్రౌండ్ డిజైన్ చేయించాము. దాంట్లో మనకి ఇలా ఇండియన్ థీమ్ పెట్టాం. అంటే ఒక గరుడ, ఈ ఐరావతం, ఇంకా మంకీ ఫారెస్ట్, అలాంటివి 2 acresలో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ వస్తాయి. గరుడ, ఐరావతం, అసలు చాలా మంది తెలుగు వాళ్ళకు కూడా ఈ పదాలు తెలియవు అనమాట. ఎంత చక్కగా చెప్తున్నారంటే, తెలుగు అనేది తేనె చుక్క అనేది నిజంగా మీరు ప్రూవ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ టూర్స్కి, ట్రిప్స్కి వెళ్తూ ఉంటారా ఇండియాలో? ఇండియాలో వెళ్తూ ఉంటాము. మీ ఫేవరెట్ ఏది? ఒకటి ఏమో కేరళ నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ అలా చెప్పాలంటే ఇప్పుడు మా ఇంటి చుట్టూరా కూడా నాకు చాలా కేరళ స్టైల్ ఉంది, కానీ చాలా అందంగా ఉంది. ఎక్కడ చూసినా చాలా అందంగా ఉంది. అవునవును, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా చూసాం, పచ్చని చేలు, ప్రకృతి మధ్యలో ఉన్నారు మీరు. పైగా మీ ఇల్లు కూడా ఎందుకు అనిపించింది అలాగా అంటే, సిమెంట్ లేదు, కాంక్రీట్ లేదు, అంత పాతకాలం ఇల్లు లాగా అంత బాగా చేశారు. ఎందుకు మీకు దీని వెనకాల ఏంటి ఇన్స్పిరేషన్? ఇది మా ఆయన ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు మామూలుగా అన్ని బిల్డింగ్స్ RCCతోను, పిల్లర్స్తోను అలా కడుతూ ఉంటారు. కానీ ఈ ఇండియన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ దాంట్లో కూడా చాలా అదే విజ్డమ్ ఉంది. మా ఆయనకి ఎప్పటి నుంచో అనిపించింది, ఇప్పుడు అందరూ అవే ఇలా అమెరికన్ స్టైల్ బిల్డింగ్స్ చూస్తూ ఉంటారు, అండ్ ఇండియన్ స్టైల్ బిల్డింగ్ ఎక్కడ చూస్తారని ఉండింది. ఇప్పుడు నేను ఇంత పెద్ద ఇండియన్ స్టైల్ బిల్డింగ్ కడితే అప్పుడు అందరూ దీన్ని చూస్తే కొంతమంది ఇంకా ఇలాంటి స్టైల్లో కూడా వాళ్ళ ఇల్లు కట్టుకుంటారని అదే ఐడియా తీసుకుంటారు. మీరు తయారు చేసిన ఈ ఇల్లుని చూసి వాళ్ళు కూడా కొంతమంది కూడా ఇన్స్పైర్ అయ్యి కట్టుకోవచ్చు. సో దీని ద్వారా మన భారతీయ సంస్కృతి కూడా స్ప్రెడ్ అవుతుంది. చాలా బాగుందండి మీ ఇల్లు, చాలా చల్లగా. అసలు అంటే అక్కడ మీరు మంచు కొండల మధ్యలో పెరిగారు కదా, ఇక్కడ మళ్ళీ ఏసీలు అవన్నీ వాడతారా? నాకేం కనిపించట్లేదు. అవును, మీరు బాగా గమనించారు. మా ఇంట్లో ఇలా మామూలు టైప్ ఏసీ అస్సలు పెట్టించుకోలేదు. మా బెడ్రూమ్లలో వేరే టైప్ కూలర్ ఏదో పెట్టించాము, కానీ దానికి ఏసీకి చాలా తేడా ఉంది. అదే కూలింగ్ సేమ్ ఉంటుంది, కానీ మేము పెట్టించిన సిస్టంలో ఒక 10% పవర్ కన్సంప్షన్, అంటే ఏసీ కంటే 90% తక్కువ. ఓకే,
సో ఇది కూడా ప్రకృతికి నిజంగానే అంటే చాలా వరం అండి, చాలా బాగా మంచి అంటే మీ ఇంటి డిజైన్ కానీ ఇంటీరియర్ కానీ చాలా చాలా అందంగా ఉంది, అంటే భారతీయ సంస్కృతి చాలా దగ్గరగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ రైతా గారు, థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు అండ్ మా ప్రేక్షకులతో మీ భావాలు ఏంటి అవన్నీ చెప్పారు. ఒక భారతీయ నారికి మీరు నిజంగా ఇన్స్పిరేషన్ అండి, ఎందుకంటే మన భారతీయ అంటే ఆ సంస్కృతి సాంప్రదాయాలను మనము మేళవింపు చేసుకోవాలి, దాన్ని మనం పాటించాలి అని మీరు నిలువెత్తు సాక్ష్యం, తెలుగుదనానికి ఉట్టి పడేలాగా మీరు నిలువెత్తు సాక్ష్యం అని చెప్పచ్చు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఫినిష్లో కూడా చెప్పండి. hyvää naisten päivää. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.